హలో మై స్టార్టెడ్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కన్నా క్రియేటివ్. కష్టమంటే తెలిసి నోడురా, నిరుపేదరా, రైతన్నరా, కడుపు నింపే అన్నం మెతుకురా, అన్నదాతరా, రైతన్నరా. సో గైస్, ప్రతి ఒక్కరు అంటారు కదా ఫేమస్ అయిన వాళ్ళని, లేదంటే ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న వాళ్ళని, ఏదో సగం బట్టలు వేసుకొని తిరిగితే అలాంటి అమ్మాయిలని ఇంటర్వ్యూ చేసడం చూసింటారు. కానీ అది ఫస్ట్ టైము నాకు అనిపించింది. నాకు ఒక అన్న చెప్పిండు, మనకు అన్నం పెట్టే రైతులు ఎందుకు ఇంటర్వ్యూ చేయర్రా, వాళ్ళ బాధలు ఎందుకు 10 మందికి చూపియర్రా. ఎండనక వాననక చలి అనక నీల మట్టిని నమ్మిండు. సో గైస్, నేను మీకు చూపిస్తానన్న ఆ హీరో ఈయననే. ఎందుకు మీరు అనుకోండొచ్చు చూసేవాళ్ళు, ఏంది ఇట్లా మాసిపోయిన బట్టలు వేసుకొని ఇట్లాంటి పంచ కట్టుకొని ఉన్నాడు, ఈయనని హీరో అంటున్నాడు అనుకున్నద్దు. నేను పిచ్చోని కాదు, కానీ ఈ ప్రపంచంలో కన్న తల్లికి ఎంత ప్రిఫరెన్స్ ఇస్తారో ఒక అన్నం పెట్టే రైతు కూడా అంతే ప్రిఫరెన్స్ ఇవ్వాలనేది నా లక్ష్యం. ఎందుకంటే మన కోసం వాళ్ళు ఎంతో కష్టపడుతుంటారు, ఎన్నో కోల్పోతారు, కానీ ఎదుటివాడికి కొంచెం అన్నం పెట్టాలని కడుపు నింపాలన్న ఆశతోనే బతుకుతుంటారు. వాళ్ళేం డబ్బు ధనం ఆశించరు, కానీ ఎదుటోడి ముఖంలో ఆనందం చూడాలి, ఆకలి బాధ అనేది ఎవరికి తెలియకూడదు అని చెప్పి చూసుకుంటున్నారు. లేదంటే వీళ్ళు అనుకున్నారంటే ఒక 10,000కి పని చేసుకోవచ్చు బయట ఏదో ఒక ప్రైవేట్లో, కానీ ఎందుకు పొలాన్ని నమ్ముకొని, భూమి నమ్ముకొని, నేలతని నమ్ముకొని బతుకుతున్నారంటే మన కోసము. వీళ్ళు కూడా పండియడం మానేస్తే మనం గడ్డి తినకుండా బతకాల్సింది వస్తుంది. ఉన్నమాట చెప్తున్నా, ఇది మాత్రం ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన వీడియో. కానీ కంపల్సరీగా తప్పకుండా మొత్తం వీడియో కంటిన్యూగా చూడండి, స్క్రిప్ట్ చేయకండి. ఒక్కటి చెప్తున్నా, ఈయనని ఇంట్రొడ్యూస్ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే ఈయన స్టోరీ నాకు తెలుసు. ఈయన లైఫ్లో ఈ నేలమ్మ నమ్ముకొని ఎన్ని కోల్పోయినాడు అనేది నాకు తెలుసు. సో అది ఉంది కాబట్టి ఈయన దగ్గర నేను ఈరోజు ఇంటర్వ్యూ చేయాలని చెప్పి వచ్చిన. సో డెఫినెట్లీ ఈయన స్టోరీ మీ అందరికి నచ్చుతుంది, మిమ్మల్ని అందరినీ కంటతాడి ఏడిపిస్తుంది కూడా నాకు తెలుసు. సో డెఫినెట్లీ వీడియో కంటిన్యూ చూడండి. లవ్ యూ ఆల్, లవ్ యూ సో మచ్. అనయ్య, ఫస్ట్ నీ పేరేంది? రంగస్వామి. రంగస్వామి. మీరు ఎంతమంది అన్నదమ్ములు? ముగ్గురు. అయితే నేను విన్నా, ఈ పొలం నమ్ముకొని నువ్వు ఎంతో కష్టపడినావు, కానీ దీని నుంచి నువ్వేం పెద్ద లక్షలు సంపాదించింది అయితే ఏం లేదు, కానీ ఎన్నో కోల్పోవడం అయితే జరిగింది అన్నయ్య. జరిగింది. సో నీ లైఫ్ లో ఈ నేలమ్మ గురించి ఒక 2 మాటలు చెప్పాలంటే నువ్వేమని చెప్తావు? ఈ భూమిని నమ్ముకొని బతకాలంటే, ఈ భూమి గురించి ఒక 2 విషయాలు చెప్పాలంటే నువ్వేమని చెప్తావు? ఈ భూమి ఉంటేనే మాకు అన్నం లేకుంటే భూమి లేదు. ఖచ్చితంగా వ్యవసాయం చేసుకుంటేనే మాకు అన్నం. మీ తల్లిదండ్రుల నుంచి ఈ భూమి ఫస్ట్ ఉంటుంది, ఇట్లా భూమి తల్లి. కానీ ఇక్కడ చూడాలి గైస్, ఒకవేళ వీళ్ళ మమ్మీ వీళ్ళ డాడీ వద్దు, నా పిల్లలకి భూమి వద్దు, ఏమొద్దు, వీళ్ళు వ్యవసాయం చేయలేరు అని చెప్పి ఏదో ఒక పని నేర్పించింటే ఇవాళ వీళ్ళు వీడికి బంద్ చేసేటోళ్ళు అనుకుంటా. కానీ ఈయన వరకు వచ్చింది వాళ్ళ కొడుకు వరకు కూడా తీసుకురావాలనేది ఈయన లక్ష్యము. సో నీకు కొడుకు కూతురు అని విన్నా. మరి పొద్దున నీ కొడుకుని ఇట్లా పొలం పని చేపిస్తావా, లేదంటే వాడిని ఏదైనా జాబ్ లో చెప్పి? ఖచ్చితంగా పొలం పని చేపిస్తా. ఖచ్చితంగా పొలం పని చేపిస్తా. ఎందుకు? ఫస్ట్ నుండి మా నాన్న కట్టుడి భూమి నమ్ముకున్నారు, గట్టిని కంటిన్యూ చేపిస్తా. వాని కొడుకును కూడా ఇదే పని చేపిస్తా. అంతేనా? కష్టం ఈ భూమి తల్లి నమ్ముకొని ఇంకా ఏ పని చేయరు? అంతే, ఇది తప్ప మీకు వేరే పని ఏది లేదు. సో గైస్, చూసినారా, ఒక సినిమా వాడికి సినిమానే ప్రపంచం, కానీ ఒక రైతన్నకు మాత్రము ఈ పొలమే ప్రపంచము. ప్రతి రైతు ఒక రాజంటారా. ఇక్కడికి వచ్చి వీళ్ళు కష్టం పడుతుంటే ఆ కష్టం కూడా వీళ్ళకి తెలియకుండా కష్టపడతారు అనమాట. అంత గొప్ప కష్టం చేస్తారు వీళ్ళు. సో వీళ్ళ స్టోరీ అంటే ఎంత ఎమోషనల్ అంటే అంత ఎమోషనల్ ఉంటది. ఇవాళ మొత్తం నేను బయటికి తీస్తా, కానీ చూడండి, ఈయన లైఫ్ లో ఎన్నో కోల్పోయినాడు, గొప్పగా కోల్పోయినాడు. అది ఏ తండ్రి కూడా కోల్పోయాడు, అంత గొప్పగా కోల్పోయినాడు. అవి కూడా మీ ముందర తీసుకొచ్చే మార్గం నేను చేస్తా. డెఫినెట్లీ ఆయన బయటికి తీస్తా అని చెప్తున్నా. సో మరి అక్క ఎప్పుడు అనలేదా నీతో, మనకెందుకు ఈ పొలం పనులు, ఏదోగా పని చేసుకొని బతుకుదాం, ఎక్కడికైనా సిటీ పోయేది? చాలా మాట్లాడింది, మనం కూలి పని నాని పని చేసుకొని బతుకుతామనింది, కానీ వద్దనుకున్నా. మా నాన్న కరుడి భూమి తల్లిని శాశ్వతంగా ఇదే మాకు శాశ్వతంగా ఇది శాశ్వతంగా. మరి ఒకసారి మీరు ఈ నెల మన లాక్డౌన్ వచ్చింది కదా, కరోనా టైంలో, మరి అప్పుడు ఏమన్నా ఇబ్బందులు పన్నారా? ఈ నేలమ్మ తల్లిని నమ్ముకున్నారు? చాలా ఇబ్బందులు పడినాము. ఇంకట్టనే ఇంకా తినక ఇంకట్టే, ఇంకా ఈ భూమనే మనకి ఇంకేంది లేదు. సరే అన్న, ఇప్పుడు నువ్వు అక్కడ ఏది మొక్కజొన్న? అది మొక్కజొన్న. సరే, దానికి ఎంత పెట్టుబడి పెట్టినావు?
6,000 పెట్టినాం పెట్టుబడి, ఏమైతే పంట రాలే. ఏం కాదు వస్తుంది, ఇప్పుడు కాకపోయినా ఇంకోసారి ట్రై ఒక చేయండి. 4,000 అట్ట పంట వచ్చింది. ఇంకా చేతుంటే మనకి కూలర్లకు దానికి 6,000 చేతుంటే 2,000 ఇచ్చిన. ఏం కాదు, మంచిగా వస్తుంది అన్న, ఏం టెన్షన్ అడగండి. సరే, ఈ పొలం మొత్తం మీదేనా? వేరే వాళ్ళ కౌలుకు తీసుకున్నాం. కబులకు తీసుకున్నావు. ఎంత ఇస్తారు నీకు? అంటే గుత్త 8,000 10,000 అట్ట ఎకర బట్టి. ఎప్పటికి ఇస్తారు ఈ శాలరీ మొత్తం? సంవత్సరానికి ఒక 30,000-40,000 అట్ట ఎకర. అట్లా ఎకరా వస్తుంది. కానీ సో అన్నయ్య, అయితే ఇప్పుడు మీకు ఎంతమంది పిల్లలు? ఒక కొడుకో బిడ్డ. ఒక కొడుకు కూతురు. అయితే కొడుకు ఏం పని చేస్తుంటాడు? 10 పాస్ అయినాడు. వేరే వాళ్ళు జాబ్ ట్రై చేయమంటే మేము వద్దనుకున్నాము. కనీసం ఈ నీలమత్తలిని నమ్ముకొని చేస్తున్నాం. ఓకే, అంటే నీ కొడుకును కూడా ఇదే నీలమత్తలో పెడతావు ఉండాలని, ఆ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి కూడా ఒక ఇన్స్పైర్ కావాలా. ప్రతి ఒక్కడు అంటారు రైతుగా ఉంటే వాళ్ళకి ఏం రాదు, రైతుగా ఉంటే ఏం రాదని. వాళ్ళంత పుణ్యం ఇంకెవరు చేసుకోరలే. కానీ ఇంకా మీ కూతురు ఏం చేస్తుంటది? మా కూతురు 7 చదువుకుంటుంది. చదువు అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తుంది? ఇప్పుడైతే నీళ్ళు చనిపోయింది. ఏమై చనిపోయింది? పొలం పనికి పోయింటే పాము కొడుతుంది. పొలం పనిలోనే పాము? ఇది 10 సంవత్సరం పోతుంది. పాము కొరికి చనిపోయింది. ఎంత వయసు ఉంటది? 12 ఏళ్ళు ఉంటుంది. అంతేనా? అంత చిన్న వయసా? అంత చిన్న వయసులోనే చనిపోయిందా? మరి మీరు హాస్పిటల్కి అక్కడ ఎవరు లేరా? అక్కడ మా పెద్ద కొడుకున్నాడు. కొడుకు పాము కొరికింది అన్న అంటే ఎమ్మడే బండి ఉంటే ఎత్తుకొని వచ్చినాడు. ఆ పాప ఆడనే అది పాము ఎక్కువ పాము విషం ఎక్కి తలకాకెక్కింది. ఆయన కూడా గవర్నమెంట్ ఆసుపత్రి తీసుకుపోయినాము. మళ్ళా ఆడ కాదంటే మళ్ళా కర్నూలు తీసుకుపోయినాము. అక్కడ 666 దాంట్లో సుమారు అప్పు తీసుకొని లక్షలు ఖర్చు పెట్టినాము. మళ్ళా అది గాయత్రి హాస్పిటల్ అంటే ఆడ 2 లక్షలు ఖర్చు పెట్టినాం. అప్పు తీసుకొని వచ్చి పెట్టినాం. మళ్ళా కాదంటే మళ్ళా కర్నూలు ఆసుపత్రిలో గవర్నమెంట్ ఆసుపత్రిలో ఆడ పెట్టినాం. ఏడ్చాల్సిందే. అయితే ఏం కాదమ్మా, ఇంకా మామూలే. కానీ ఇట్లా ఎన్ని జరిగినా కూడా మేము పొలాన్ని నమ్ముకుంటాం. అదే అన్న, ఒక రైతు అంటే అది. ఎన్ని జరిగినా కూడా ఖచ్చితంగా పొలాన్ని నమ్ముకుంటాం. వెరీ గుడ్ అన్న. కానీ ఒకటి చెప్తున్నా, ప్రతి తండ్రికి ఉంటది, అంటే తల్లి కన్నా అంత ప్రేమ ఉంటది, కానీ ఒక కూతురు అంటే తండ్రి కంటే అంత ప్రాణం, అంత పిచ్చి ఉంటది. నాకు కూడా తెలుసు కాబట్టి అది. సో మరి నీ కూతురు చనిపోయినప్పుడు నీకు బాధ అనిపించిందా? బాగంటే ఇంకా 2-3 రోజులు అన్నం తినాలి అన్నట్టే బాధపడి ఇప్పుడు కూడా కళ్ళకి నీళ్ళు వస్తాయి, బాధపడతాము. నాకు కూతురు ఉంటే బాగుండు అనిపిస్తుంది. కానీ మంచి భవిష్యత్తు. కానీ దేవుడు అందరు ఇట్లా చేస్తాడు. సరే అన్న, ఇంకా మొత్తానికైతే ఒక కూతురుని కోల్పోయినావు, కొడుకు లైఫ్ ను కూడా సాక్రిఫైస్ చేస్తున్నావు. మొత్తానికైతే జనాలకి అన్నం పెట్టాలి, ఈ పంట పండియాలి, 10 మందిలో ఒక రైతనే నిలబడాలనేది నీ ఆశయం. అంటే మనకి డబ్బు లేదు ఏమవుతుంది, వచ్చిన కాటి చాలు, మనం ఊరు కాటికి పోకుండా ఏదో భూమతల్ని నమ్ముకున్నాం. ఒకటి ఇప్పుడు రీసెంట్ గా జరుగుతున్నాయి కదా, ఒక రైతు ఏదో పొలం పనుల కోసం ఎరువుల కోసం అని చెప్పి ఒక 10,000 అప్పు చేసినారంటే అప్పు కట్టలేక దానికి వడ్డీ పెరిగిపోయి చనిపోతున్నారు. అట్లా మీ ఇళ్లలో ఏమైనా జరుగుతుందా? చాలా జరిగింది. మా మామూలు చేసింటే పొలం 1 లక్ష 2 లక్షల అప్పు జరిగింది. అందరూ రైతులు బ్యాంక్ వాళ్ళందరూ వచ్చి ఇంకా చేస్తుంటే పొలం వ్యాలం వేస్తామంటే మంది వచ్చింది. సో గైస్, ఇక్కడ ఒకటి చూడాలి. అయితే ఈ భూమి మీద, అదే మన ఇండియాలో అయితే మెయిన్ మన ఇండియాలో జరుగుతుంది ఇది. కొన్ని కోట్లు ఇట్లా బ్యాంక్ లో లోన్ తీసుకొని ఈ దేశాలు ఎగరగొట్టిపోయిన నా కొడుకుల్ని మాత్రం ఏం బీకలేకపోతున్నారు. కానీ ఒక రైతు మాత్రం పొలం పండియడానికి ఒక 10,000 అప్పు చేస్తే ఆ 10,000కి 10,000 వడ్డేయి 1 లక్ష రూపాయలు అయ్యేసరికి ఆ డబ్బు కట్టలేక మిత్తి మీదకి వచ్చేసరికి ఒక రైతు మాత్రం చెట్టు కూరేసుకొని చనిపోతున్నాడు. ఎవరు చూడని లోకానికి పోతున్నాడు.
సో గైస్ మీరు అందరూ దృష్టిలో పెట్టుకోండి, ఈ వీడియోని మాత్రం 10 మందికి షేర్ చేయండి, మీ ఫోన్లలో ఉన్న గ్రూప్లకు మాత్రం సెండ్ చేయండి. ఒక రైతు ఆవేదన ఏందో మీకు కనపడాలి, ఒక రైతు ఏడుపు ఏందో మీకు చూపించాలి, 10 మందికి తెలవాలి. వాళ్ళ గురించి మనకు తెలిసిందంటే నెక్స్ట్ వాళ్ళని ఎవరు కూడా చెడ్డగా అనుకోరు. సో మీరు డెఫినెట్లీ ఇది చేయండి. ఇంకోటమ్మా, ఇప్పుడు మీరు పొలంలో ఇంతగానో కష్టపడి ఇవి మొత్తం సాగు చేస్తారు, చేసిన తర్వాత మార్కెట్కి వెళ్తే మీరు అనుకున్న రేటుకే పోతుందా లేదంటే? ఆడపోతాయి. మనం ఒకటి అనుకుంటాము, ఇంకోటి అనుకుంటాము, వాళ్ళు చాలా తక్కువ అడుగుతారు. ఓ తూరి పొలం అవి ఇత్తనాలు కూడా అక్కడ ఇడిచిపెట్టి రావాలి, బాడగలకి వెళ్ళవు. రేయనక పగలనక రాత్రనక కష్ట జీవిగా నిలిసిండు, ఎన్ని బాధలున్న కన్నీళ్ళెన్నొచ్చినా కలి మరిసిండు. మన ఆటోకి తీసుకుపోయినా ట్రాక్టర్ తీసుకుపోయినా బాడీలకు వెళ్ళవు, ఇచ్చిన కాటికి రావాలా. కనీసం వాటికి పోయినా కూడా టిఫిన్ పెట్టారు, భోజనం పెట్టారు. మన ఆకలి తీర్చిన అమ్మ ప్రేమరా అన్నరా రైతన్నా, మన ఆకలి తీర్చిన అమ్మ ప్రేమరా రావాలా. చూడండి గైస్, 10 మందికి అన్నం పెట్టాలనుకున్న వాడికే ఇవాళ అన్నం దొరకకుండా పోతుంది. అంత నీచమైన ఈ జనరేషన్ లో బతుకుతున్నాం అనిపిస్తుంది ఒక్కోసారి. సో డెఫినెట్లీ మీరు అందరూ అర్థం చేసుకోండి, ఇలాంటి రైతన్నల్ని మీరు అందరూ ఆదరించాలి. మీకు తోచిన కాడికి, మీ శక్తి ఉన్న కాడికి మీరు ఆదరించండి. సో ఇది మీరు చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. ఈ వీడియోలో మీరు చేయాల్సిన పని ఏం లేదు, కానీ ఒక చిన్న హెల్ప్ ఏంటంటే ఈ వీడియోని 10 మందికి సెండ్ చేయండి, మీ గ్రూప్లలో సెండ్ చేయండి, వీలైతే మీ స్టేటస్ పెట్టండి, మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించండి. ఇంకా ఇలాంటి రైతన్నలు ఎంతో మందిని బయటికి తీద్దాం, వాళ్ళ బాధలు ఏందో చూద్దాం, వాళ్ళ గోస, వాళ్ళ వెనకతల ఎంత ఇబ్బందులు పడుతున్నారు, ఎంత సమస్యలు పడుతున్నారో అవన్నీ మనం బయటికి తీసుకుని వద్దాం గైస్. ఈ వీడియో అయితే మీ అందరికి నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. సో నచ్చితే డెఫినెట్లీ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మీకు తెలిసిన రైతులు ఎవరైనా సరే చనిపోయిన వాళ్ళ కింద కామెంట్లో పెట్టండి. ఇంకా ఏమైనా స్టోరీస్ ఉంటే అవి కూడా పెట్టండి, నెక్స్ట్ అవే కూడా చేయడానికి కూడా నేను ట్రై చేస్తాను. సో ఇప్పుడైతే రైతన్న ఈయనకు మనం ఏమిచ్చి రుణం తీర్చుకోలేము, కానీ డెఫినెట్లీ చూద్దాం, లైఫ్లో వీళ్ళు కూడా ఒక మంచి స్థాయిలో ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరు ప్రేయర్ చేయండి. వీళ్ళు సాగు చేసిన ఈ పొలం మొత్తం ఒక మంచి రేటుకు, మంచి ధరకు కూడా పలకాలని చెప్పి మీరందరూ మనస్ఫూర్తిగా ఆ దేవుని కోరండి. లవ్ యూ గైస్, లవ్ యూ సో మచ్. మీ విలువైన సమయాన్ని నా కోసం కేటాయించి ఈ వీడియోని ఇంతవరకు చూసినందుకు మీ అందరికి థ్యాంక్ యూ సో మచ్. ప్రతి రైతు ఒక రాజంటారా, జరికాలే రత్తంటా రైతన్న, ఈ చోద్యం చూడరా. ప్రతిరోజు ఒక వార్తను వై కనిపిస్తావు పార్థివమై.